Hi everyone, today's topic is about sugarcane. సో బేసిక్గా షుగర్ కేన్ అనేది మనం అంటే ఏందనేది మేము ఫస్ట్ తెలుసుకోవాలి. ఆల్ నో దట్ ద షుగర్ కేన్ కల్టివేషన్ అనేది మేజర్గా ఇక్కడ మన ఇండియాలో ఎక్కువగా గ్రో చేస్తూ ఉంటారు. బేసిక్గా షుగర్ కేన్ హార్వెస్టింగ్ అనేది కల్టివేషన్ అనేది ఎందుకు చేస్తూ ఉంటారంటే ఫర్ ద షుగర్ అండ్ జాగర్ పర్పస్ కోసం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ది ప్రాసెసింగ్ ఆఫ్ ద షుగర్ కేన్ ద బై ప్రొడక్ట్స్ వచ్చేసరికి జాగ్వర్ అంటే జాగ్వర్ ఇన్ ద సెక్టర్ బెల్లం తర్వాత వచ్చేసరికి షుగర్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ది ప్రాసెస్లో వచ్చేసరికి మనకి అసలు ప్రాసెస్ కల్టివేషన్ ఎలా చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఏ విధంగా మనకు షుగర్ కేన్ని ఎలా కల్టివేషన్ చేస్తారు. సో ఫర్ దట్ సోయింగ్ అనేది ఎలా చేస్తారు అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ వీడియోలో సో ఇక్కడ వచ్చేసరికి దే ఆర్ యూటిలైజింగ్. సో అంటే అక్కడ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఫీడింగ్ దట్ షుగర్ కేన్ని ఫీడ్ చేస్తున్నారు. అక్కడ ఫీడ్ చేసి సో అక్కడ ఫీడ్ చేసిన తర్వాత మనకి వచ్చేసరికి బ్రేక్ అంటే స్మాల్ పీసెస్ కింద బ్రేక్ అయ్యి సో ఆ షుగర్ కేన్ అక్కడ ఏంటంటే షుగర్ కేన్ బిట్స్ అనేవి ప్లేస్ అవుతుంది. సో యూ కెన్ అబ్జర్వ్ దట్ అంటే చిన్న చిన్న కార్డ్ల కింద ప్లేస్ అయ్యి సో అక్కడ ఏంటంటే ప్లేస్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక్కసారి ఫర్రో ఓపెనర్ ఓపెన్ అయ్యి సో అది ఏదైతే కేన్ బిట్ ఉందో అది ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ఫర్రో ఓపెనర్స్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఫర్రో ఓపెనర్ క్లోజ్ అయిన తర్వాత కల్టివేషన్ ఆఫ్ స్పాన్ ఆఫ్ 3 monthsలో మనకి కల్టివేషన్ ఆఫ్ ద క్రాప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ కల్టివేషన్ ఆఫ్ ద క్రాప్ జరిగిన తర్వాత మనకి ఏం జరుగుతూ ఉంటుంది అంటే సో మనకి ఇది ఇలా ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రోయింగ్ స్టేజ్లో ఇలా జరుగుతూ ఉంటుంది. సో గ్రోయింగ్ స్టేజ్ అయిన తర్వాత మనకి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి ద షుగర్ కేన్ అనేది అంటే అట్ ద టైమ్ ఆఫ్ కల్టివేషన్ సో మనకి టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ అండ్ టైమ్ ఆఫ్ కల్టివేషన్ చేసేటప్పుడు ది పర్ఫెక్ట్ హార్వెస్టింగ్ టైం అనేది ఎలా తెలుసుకుంటాం అంటే సో ద షుగర్ కేన్ బీట్స్ని చెక్ చేసుకుని సో అంటే షుగర్ కేన్ ద కేన్ అనేది స్ట్రాంగ్గా ఉందా, సో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఎంత అంటే దాని ఒక కంటెంట్ అనేది చెక్ చేసుకుంటారు. సో ఎంత స్ట్రాంగ్నెస్ అనేది ఇస్తుంది, అంత హార్డ్నెస్ అనేది ఉంది అనే దాన్ని చెక్ చేసుకుని సో మనకి బాగా హార్వెస్ట్ అంటే హార్డ్నెస్ అనేది బాగా తయారైందా లేదా, సో ద టేస్ట్ ఆఫ్ ద షుగర్ కేన్ అనేది వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే హార్వెస్ట్ చేస్తారు. సో హార్వెస్టింగ్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా చేస్తారనేది అబ్జర్వ్ చేసుకోండి. సో ఇట్ ఈస్ అండ్ షుగర్ కేన్ హార్వెస్టర్ యూ కెన్ సీ దట్ ఇమేజ్. ఇట్ ఈస్ అండ్ షుగర్ కేన్ హార్వెస్టర్. సో దానికి వచ్చేసరికి 2 edges అండ్ రోలర్స్ అనే ప్లేస్ అయి ఉంటాయి. సో ద 2 ఆర్ మూవింగ్ రోలర్స్ అండ్ ద రోలర్స్కి అట్ ద ఎండ్ అట్ ద ఎడ్జ్లో వచ్చేసరికి ద కటింగ్ బీట్ అనేది ఉంటుంది. సో ఆ కటింగ్ బీట్ వల్ల కట్ అయిందంతా ఆ రోలర్స్లో ఫీడ్ అయ్యి సో ఆ ఫీడ్ అయిందంతా ఏమవుతుందంటే మనకి బైరైట్గా ఇది చిన్న చిన్న బీట్స్ కింద బ్రేక్ అయ్యి సో ఆ బ్రేక్ అయింది ఏంటంటే మనకి ఫీడింగ్ అవుట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ఫీడింగ్ అవుట్ అనేది ఇది అలా జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగిన దాన్ని మనం ఏం చేస్తారంటే దే విల్ కలెక్ట్ దట్. సో దాన్ని కలెక్ట్ చేసుకున్న దాన్ని ఏంటంటే దే విల్ టేకింగ్ ఇంటూ ప్రాసెసింగ్ ఛాంబర్కి తీసుకుని వెళ్తారు. సో మామూలుగా అయితే మనం టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ కానీ టైమ్ ఆఫ్ సోయింగ్ టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ అనేది పక్కా చెక్ చేసుకోవాలి. సో షుగర్ కేన్ అనేది టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ కనుక పర్ఫెక్ట్గా కనుక లేకపోతే సో మనకి షుగర్ అనేది అంత టేస్ట్ రాదు. అట్ ది సేమ్ టైమ్ బిట్స్ వచ్చేసరికి షుగర్ కేన్ ఒక క్రిస్టల్స్ అనేది పర్ఫెక్ట్గా ఫార్మేషన్ అనేది జరగదు. సో ద హార్డ్నెస్ అంటే దాంట్లో ఉన్న స్రూవర్స్ అంటే ఇన్ ద సెక్టర్ ఏంటంటే మనకి షుగర్ కేన్ని బాగా మనం అది కట్ చేసుకున్న తర్వాత జ్యూస్ వచ్చేసరికి మనకి పాకం అంటారు. మనకి ఇక్కడ లోకల్లో దే ఆర్ యూజింగ్ దట్ పాకం కింద కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఆ పాకం థిక్నెస్ అనేది ఎక్కువగా రాదు. సో ఆ జ్యూసీ థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే సో ద పర్ఫెక్ట్ ఆఫ్ ఇది బెల్లం కానీ లేదంటే పర్ఫెక్ట్ ఆఫ్ షుగర్ కానీ ఎక్కువగా మేడ్ అవ్వదు అన్న. సో దానికోసం ఏంటంటే ఆ టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటారు. సో చెక్ చేసుకుని ఆఫ్టర్ దట్ దే ఆర్ లోడింగ్ ఇన్ ట్రాలీస్ అండ్ ట్రాలీస్ నుంచి కంపెనీస్కి అనేది ఫీడ్ చేసుకుంటారు. సో ఫీడ్ చేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఫీడ్ చేసింది. సో ఆ ఫీడ్ అయిన దాన్ని ఏం చేస్తారంటే టెస్టింగ్ అనేది చేస్తారు. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సో ఇక్కడ వచ్చేసరికి యూ విల్ సీ దట్ వాడు ఏం చేస్తాడంటే ఆ షుగర్ కేన్లో సో ఒక కొన్ని సెట్ ఆఫ్ శాంపుల్స్ అనేది కలెక్ట్ చేసుకుని సో ఆ సెట్ ఆఫ్ శాంపుల్స్ని తీసుకుని ఏంటంటే ఆ సెట్ ఆఫ్ శాంపుల్స్ని ప్లేస్డ్ ఇన్ టు అనదర్ ఛాంబర్ ఫర్ ద టెస్టింగ్ పర్పస్. సో అది టెస్ట్ చేసేది
ఒక మొలాస్ అది బ్రేక్ చేసిన తర్వాత దాన్ని క్రష్ అయిన పార్టికల్ ఏదైతే ఉందో, సో ఆ క్రష్ అయిన పార్టికల్ నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మొలాస్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ఉంది, సో ఎంత పర్సెంట్ ఆఫ్ షుగర్ అనేది స్వీట్నెస్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది, తర్వాత దాని నుంచి వచ్చే వేస్టేజ్ అనేది ఎంత జరుగుతుంది, సో ఇట్స్ ఎన్ పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ అనేది జరిగిందా, లేదంటే ఎర్లీ హార్వెస్టింగ్ జరిగిందా, లేదంటే డిలే హార్వెస్టింగ్ జరిగిందా, సో అలా ఏంటంటే శాంపుల్ టెస్టింగ్ అనేది చేస్తారు. సో శాంపుల్ టెస్టింగ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది. సో శాంపుల్ టెస్టింగ్ జరిగినప్పుడు మనకి ఆ ఫీడింగ్ ఇంటూ ఛాంబర్, సో ఫీడింగ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇట్ నానా. సో ఆ ఫీడింగ్ జరిగిన తర్వాత ఎలా జరుగుతుంది అనేది దాన్ని చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి యూ కెన్ సీ ద ఫ్లో చార్ట్. మనకి ఏమవుతుందంటే ఫస్ట్ కేన్ అంటే మనకి తీసుకొచ్చిన హార్వెస్ట్ చేసిన ఫీల్డ్ నుంచి హార్వెస్ట్ చేసిన షుగర్ కేన్ని అన్లోడింగ్ చేస్తారు. సో మనకి ఏంటంటే ఛాంబర్లోకి అంటే ఫీడింగ్ ఛాంబర్లోకి ఎంట్రీ చేసిన తర్వాత దాన్ని క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో దాన్ని క్లీనింగ్ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటే దాంట్లో ట్రాష్ పార్టికల్స్ కానీ లేదంటే ఏదైనా కానీ స్ట్రా పార్టికల్స్ కానీ ఏదైనా ఉంటే సో దాన్ని బై యూజింగ్ బ్లోవర్స్తో దాన్ని ఏంటంటే దాన్ని ఫీడింగ్ అవుట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ట్రాష్ పార్టికల్ ఏదైనా ఉన్నా కానీ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే షుగర్ కేన్ని బీట్ చేస్తారు. సో షుగర్ కేన్ అంటే దాన్ని క్రషింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో దే యూజింగ్ ద రోలర్స్ అనేది యూజ్ చేస్తారు క్రషింగ్ కోసం. సో ఆ రోలర్స్ యూజ్ చేసేటప్పుడు దే ఆర్ యూజింగ్ మల్టీ రోలర్స్ అనేది యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే రోలర్స్ అనేది హార్డ్నెస్ అండ్ ఆఫ్టర్ దట్ ఆ రోలర్స్ అనేది హీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ హీటింగ్ రోలర్స్ అనేది యూజ్ చేసి దే విల్ మేక్ ఇట్ అన్న. సో ఆ రోలర్స్ అనేది మనకి ఏమవుతుందంటే 3 to 6 రోలర్స్ అనేది ఒక చైన్ కింద క్రియేట్ అయి ఉంటుంది. సో ఆ రోలర్స్ అనేది ఏంటంటే 3 to 6 రోలర్స్ మొత్తం ఒక చోట ప్లేస్ అయ్యి సో ఆ రోలర్స్ మొత్తాన్ని ఏమంటారంటే రోల్ చైన్ కానీ లేదంటే రోల్ ట్రైన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అలా జరిగిన తర్వాత ఆ హెవీ లాంగ్ ఐరన్ రోలర్స్ నుంచి మనకి ఏంటంటే ఫీడింగ్ అంటే బాగా ఇది షుగర్ కేన్ అవుతుందంటే బాగా ఫీడ్ అయ్యి మొత్తం ఏంటంటే ఒక పౌడరీ షేప్ కింద వస్తుందన్న. సో ఆ పౌడరీ షేప్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఫీడింగ్ ఇంటూ లోపలికి ఫీడ్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఫీడింగ్ అని చేసేటప్పుడు మనకి ఏంటంటే వాటర్ అనేది యాడ్ చేస్తారు. సో వాటర్ అనేది ఎందుకు యాడ్ చేస్తారంటే ఫ్రీనెస్ ఆఫ్ మూమెంట్. అంటే ఇప్పుడు దాకా ఏమవుతుందంటే హార్డ్నెస్ అంటే మనకి ఇప్పుడు దాకా క్రషింగ్ అనేది జరిగిన తర్వాత మనకి ఏంటంటే మొత్తం పౌడరీ షేప్లోకి వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే దాంట్లో ఉన్న జ్యూసీ అనేది బయటికి రావడం వల్ల ఏంటంటే కొద్దిగా స్టిక్కీగా ఉండి మొత్తం మిషన్ మీద స్టాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ స్టాకింగ్ జరగకుండా ఉండడం కోసం దే యూజింగ్ ద హాట్ వాటర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ఆ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న అదే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో అంటే ఎక్స్ట్రాక్షన్ జరిగే ఎఫిషియన్సీ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన వేస్టేజ్ ఏదైతే ఉందో కానీ అంటే గడ్డి నుంచి వచ్చిన వేస్టేజ్ బాగాసే ఉంటుంది కదా. సో దాన్ని పక్కా రిమూవ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ పర్ఫెక్ట్ ఏదైతే అదే క్రష్ అయిన కేన్ ఉందో సో ఆ కేన్ ఏం చేస్తారంటే స్టెయినర్స్కి పంపిస్తారు. సో ఈ టైంలో ఏమవుతుందంటే స్టెయినర్స్కి పంపించేటప్పుడు మన జ్యూస్ అనేది ఎగ్జాస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ జ్యూస్ అయిన ఎగ్జాస్ట్ అయిన జ్యూస్ని ఏంటంటే స్టెయినర్స్లో పంపించి సో దాన్ని ఏం చేస్తారంటే క్లారిఫైస్లో ఏంటంటే మనకి మ్యాక్సిమైజ్ చేస్తూ ఉంటారు. సో ఇన్ ద సెక్టర్ ఏంటంటే క్లారిఫైస్లో దాంట్లో ఏంటంటే మనకి యాడింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అంటే సాల్యుబుల్ ఫాస్ఫేట్ని తర్వాత లైమ్ని యాడ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఆ రెండు యాడ్ చేయడం వల్ల మనకి కేన్ షుగర్ అనేది దాని యొక్క పిహెచ్ వాల్యూ అంటే బిఫోర్ దట్ మామూలుగా అయితే మనకి స్టెయినర్స్లో వచ్చినప్పుడు దాని ఎగ్జాక్ట్ పిహెచ్ వాల్యూ వచ్చేసరికి 4 to 4.5 ఉంటుంది. సో అది యాసిడిక్ క్వైట్ యాసిడిక్ ఉండడం వల్ల మనకి ఏంటంటే కొద్దిగా కండిషన్ ఆఫ్ ఈటింగ్ టైంలో ఏంటంటే కొద్దిగా టేస్టీనెస్ అనేది రాదు. సో దానికోసం ఏం చేస్తారంటే దే ఆర్ యాడింగ్ కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ లేదంటే సాల్యుబుల్ ఫాస్ఫేట్ విత్ లైమ్తో యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే దాంట్లో మిల్కీ పార్టికల్ అంటే ఇన్ ద సెక్టర్ ఆ మిల్కీ జ్యూస్ కాస్త ఏమవుతుందంటే ఆ జ్యూసీ పార్టికల్ కాస్త పిహెచ్ వాల్యూ అనేది 7కి అనేది వస్తుంది. సో ఆ 7కి అనేది వచ్చినప్పుడు ఏంటంటే అది మన కన్జ్యూబిలిటీ అంటే కన్సెప్షన్ పర్పస్కి ఈజీగా ఉంటుంది అనే దానికోసం ఆ క్లారిఫైస్లో అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో యూజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తారంటే ఎవాపరేటర్స్లోకి పంపిస్తారు. సో ఎవాపరేటర్స్లో పంపించినప్పుడు ఏంటంటే ఫీడింగ్ ఇంటెన్ హాట్ టెంపరేచర్లో పంపించేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పార్టికల్ ఏదైతే ఉందో సో అంటే ఆ జ్యూసీ పార్టికల్ మొత్తం జ్యూసీ
పార్టికల్ మొత్తం ఒక సైడ్కి వచ్చి దాంట్లో ఉన్న వేస్టేజ్ ఆఫ్ పార్టికల్ అంటే బగాసే ఉంది కదా, సో దాంట్లో ఏమన్నా పార్టికల్స్ ఉన్నాయో సో అదేమవుతుందంటే క్లియర్ అవుతుంది. సో బగాసే అంటే మడ్ ఈ ఫిల్టరేషన్లో ఏమవుతుందంటే బగాసే పార్టికల్ కానీ ఏదైనా చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ కానీ అంటే చిన్న ఫిల్టరేషన్ పర్పస్లో కనుక ఏదైనా జరిగిందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. సో అది కనుక అది చేసేటప్పుడు అంటే యాడింగ్ వాటర్ అనేది యాడ్ చేసి ఆ ఫిల్టర్ అనేది చేసిన తర్వాత వచ్చిన పిప్పిని మొత్తాన్ని ఏంటంటే ఫిల్టర్ కేక్ కింద కన్వర్ట్ చేసి దాన్ని పక్కకు తోసేస్తారు. సో ఆ ఫిల్టర్ కేక్ కూడా ఫర్దర్గా యూటిలైజ్ అవుతూ ఉంటుందన్న. సో ఆ ఫిల్టర్ కేక్ ఏంటంటే బర్నింగ్ పర్పస్కి ఎక్కువగా యూటిలైజ్ అవుతుంది. సో షుగర్ కేన్ ప్రాసెస్లో ఏంటంటే ఎక్స్ట్రా బర్నింగ్ పార్టికల్స్ ఏం తీసుకురాకుండా సో దే యూజింగ్ దిస్ ఫిల్టరేషన్ కేక్స్కి వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ దట్ ఆ మడ్లో వచ్చిన ఏదైతే షుగర్ అంటే జ్యూసీ పార్టికల్ ఉందో దాన్ని మళ్ళీ ఎవాపరేటర్స్కి పంపిస్తారు. సో ఎవాపరేటర్స్లో దే యూజింగ్ దట్ బాయిలర్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ ఫిల్టర్ కేక్స్ అనేది బాయిలర్స్కి లో యూజ్ చేసి బర్నింగ్ పర్పస్ కింద యూజ్ చేస్తారు. సో ఆ బాయిలర్స్లో బర్నింగ్ పర్పస్ యూజ్ చేస్తున్న తర్వాత హాట్ గ్యాస్ అనేది రిలీజ్ చేయడం వల్ల ఎవాపరేషన్లో ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ఏదైనా ఉంటే లిటిల్ టఫ్ మాయిశ్చర్ కంటెంట్ అనేది రిమూవ్ అవడం వల్ల మనకి థిక్ జ్యూసీ అనేది యాడ్ అవుతుంది. సో థిక్ జ్యూసీనెస్ అనేది వస్తుంది. సో అంటే ఏంటంటే మనకి ఒక సైఫ్రస్ అనేది థిక్గా నీట్గా అంటే విత్ ఇన్ గోల్డెన్ కలర్లో ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ద కలర్ ఆఫ్ ద గోల్డెన్ జ్యూసీ ఇస్ దట్ ఇదానా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే గోల్డెన్ కలర్ ఇన్ ద సెక్టర్ ఈ సెట్ ఆఫ్ జ్యూసీ లో ఉంటే సైఫ్రస్ అనేది సో ద గుడ్ సైఫ్రస్ కింద కన్సిడర్ చేసుకుంటారు. సో అది అనేది కన్సెప్షన్కి ఈజీగా ఉంటుంది అనే దాని కింద కన్వర్ట్ చేసుకుంటారు. సో అదే అంటే సైఫ్రస్ ఇన్ ద సెక్టర్ ఏంటంటే దాన్ని మన తెలుగులో ఏమైనా పిలుస్తారంటే పాకం కింద అంటారు. సో జ్యూసీ పార్టికల్ అనేది పర్ఫెక్ట్ పాకంలో ఉందని చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే మనకి షుగర్ కేన్ కానీ ఏదైనా కానీ సో మనకి టేస్టీయస్ షుగర్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ టేస్టీయస్ జాగ్వార్ అనేది వస్తుంది. సో దానికోసం దాంట్లో ఉన్న ఏదైనా కానీ పార్టికల్ డెఫిషియన్సీ ఒకవేళ దాంట్లో ఒక టేస్టీస్ కనుక తగ్గినట్టు ఏమైనా అనిపిస్తే సో దానికోసం ఏం చేస్తే పాస్పరిక్ యాసిడ్ అనేది యాడ్ చేస్తారు. విత్ లైమ్తో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న టేస్ట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ టేస్ట్నెస్ పెరిగిన తర్వాత దాన్ని ఎగ్జిస్టింగ్ వ్యాక్యూమ్ ప్యాన్స్లోకి పంపిస్తారు. సో వ్యాక్యూమ్ ప్యాన్స్లో పంపించేటప్పుడు ఏమవుతుందంటే సో దాంట్లో ఉన్న ఏదైనా కానీ వ్యాపరైజర్ కండిషన్ కనుక మనకి ఎవాపరేటర్లో కనుక రిమూవ్ ఉంది ఏదైనా ఉంటే సో అదేమవుతుందంటే ఈ వ్యాక్యూమ్ ప్యాన్స్ మీద అంటే ఇది సెక్టర్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ హాట్ ప్యాన్స్ మీద మనకి పంపించేటప్పుడు ఏంటంటే ఆ లిక్విడైజ్ ఉంటుంది. ఆ హాట్ ప్యాన్స్లో అంటే ఏదైతే జ్యూసీలో ఉందో సో దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఏదైనా ఉన్నాయో సో అది అనేది రిమూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ హాట్ ప్యాన్స్ మీద వెళ్ళిన తర్వాత మనకి క్రిస్టలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఆ క్రిస్టలైజేషన్ అనేది జరిగిందని ఏం చేస్తారంటే సెంట్రిఫ్యూగల్ కంటైనర్స్లో ప్లేస్ చేసి సో విత్ సెంట్రిఫ్యూగల్ కంటైనర్స్లో ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మొత్తం ఒక సెంట్రిఫ్యూగల్ కంటైనర్లో ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం ఒక కంటెంట్ అనేది ఈజీగా డిజాల్వ్ అంటే ఇన్ ద సెక్టర్ ఏంటంటే ఈజీగా ఫ్రీడింగ్ అవుట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే వాటర్ వాష్ అనేది చేస్తారు. సో ఇన్ ద సెక్టర్ వాటర్ వాష్ అనేది ఏంటంటే దాంట్లో ఉన్న వేస్టేజ్ దాన్ని వాటర్ వాష్ చేస్తారు. అంటే మొలాసెస్ అనేది దాంట్లో నుంచి బయటకు వస్తుంది. సో ఆ మొలాసెస్ని ఏంటంటే రిమూవ్ చేసిన మొలాసెస్ని ఫీడ్ అవుట్ కోసం వాటర్ అనేది యూజ్ చేస్తారు. వచ్చిన షుగర్ ఏదైతే ఉందో కేన్ షుగర్ని దాన్ని ఏం చేస్తారంటే ఫీడింగ్ ఇంటే సమ్ ఆఫ్ ద క్రియేటింగ్స్లోకి ఫీడింగ్ చేసి సో దాన్ని డ్రైయర్స్లోకి మూవ్ చేస్తారు. సో మూవ్ చేసిన తర్వాత దాన్ని బల్క్ స్టారేజ్ అనేది చేస్తారు. సో ఇక్కడ వచ్చిన మొలాసెస్ కానీ లేదంటే ఈ వాటర్ వాష్ యూజ్ చేసినప్పుడు ఆ వచ్చిన మొలాసెస్ని ఏం చేస్తారంటే ఆ మొలాసెస్ అనేది బర్నింగ్ పర్పస్కి ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఆ మొలాసెస్ అనేది ఎక్కువగా స్ట్రీమ్ ఇంజిన్స్ కానీ లేదంటే మనకి మిల్స్లో కానీ లేదంటే ఎక్కువగా హాట్ అంటే బర్నింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఎక్కువ ఫ్యూయల్ ఇంజిన్స్ రన్నింగ్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో సమ్ ఆఫ్ ద కంట్రీస్ దే ఆర్ యూజింగ్ ద ఫ్యూయల్ బగాసే అనేది ఒక అంటే మొలాసెస్ని ఒక ఫ్యూయల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వచ్చిన మొలాసెస్ ఏంటంటే బర్నింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల సో అది కూడా ఏంటంటే ఒక ఇంజిన్ కింద అంటే ఒక ఫీడింగ్ ఇంజిన్ ఫ్యూయల్ కింద కన్వర్ట్ అవ్వడం వల్ల సో దాన్ని యూజ్ చేసుకుని కొన్ని వెహికల్స్ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో మనకి మేజర్గా వచ్చేసరికి స్టీమ్ ఇంజిన్స్ కింద రన్ అవుతూ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ పర్పస్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు న్యాచురల్ గ్యాసెస్ కింద కన్వర్ట్ చేసుకుని. సో దీంట్లో వచ్చేసరికి మనకి మామూలుగా అయితే మనకి ఈ ఇండస్ట్రీస్లో వచ్చేసరికి అంటే షుగర్ కేన్ ఇండస్ట్రీస్లో కూడా వచ్చేసరికి మనకి వ్యాక్యూమ్ ప్యాన్స్కి సప్లై చేసే హాట్ ఎయిర్ కూడా దీని నుంచే సప్లై చేసుకుంటూ ఉంటారు. సో బాయిలర్స్ నుంచి వచ్చే హాట్ ఇంజిన్స్ కూడా సప్లై చేసుకుంటూ ఉంటారు.
సో ఇలా జరిగేటప్పుడు ఏంటంటే మన ప్రొసీజర్ మొత్తం అనేది సో పర్ఫెక్ట్ షుగర్ కేన్ తయారీకి అనేది ఎక్కువగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో యూ కెన్ సీ దట్ మనకి వచ్చేసరికి ఫిగర్స్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో ఇక్కడ ఏమవుతుంది, మీరు ఆల్రెడీ నాకు చూసినట్టే సో ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ అనేది రోలర్స్ అనేది మనం చెప్పుకున్నాం కదా. సో ఆ రోలర్స్లో ఏమవుతుందంటే అలా క్రషింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్ ద టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ జరిగినప్పుడే మన పీసెస్ అనేది హార్వెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జరిగింది ఏదైనా కానీ ఆ క్రషింగ్ అనేది మనకు బిఫోర్ దట్ కట్టింగ్ అనేది జరిగిన తర్వాత క్రషింగ్ అనేది జరుగుతుంది. క్రషింగ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే వాటర్ వేపరైజేషన్తో మనకి ఏమవుతుంది, దాంట్లో ఉన్న క్రషింగ్ పార్టికల్లో మొత్తం బగాసేని అండ్ ఆఫ్టర్ ద జ్యూసీ పార్టికల్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆ వచ్చిందాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్లోకి కన్వర్ట్ చేస్తారు. సో సెంట్రిఫికేషన్లో మనకి ఒక సెట్ ఆఫ్ కంటైనర్లోకి ఆ మొత్తం లిక్విడ్ అనేది పంపించినప్పుడు సో ఆ పర్ఫెక్ట్ లిక్విడ్ అనేది ఏమవుతుందంటే సెంట్రిఫికేషన్ జరగడం వల్ల సో దాంట్లో ఉన్న క్రిస్టలైజేషన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో క్రిస్టలైజేషన్ ఆ సాలిడ్గా వచ్చిందండి అంటే మనకు అప్పుడు దాకా లిక్విడ్లో ఉన్నది ఏముందంటే సెట్ ఆఫ్ సాలిడిటీ అనేది మారడానికి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో కన్వర్షన్ అయిన తర్వాత దాంట్లో ఉన్న బొగాస్ అంటే మేము ఒకవేళ దాంట్లో కూడా మొలాసెస్ నుంచి వచ్చిన వేస్ట్ కానీ సో ఆ వేస్ట్ మొత్తాన్ని ఏం చేస్తారంటే వేస్ట్ డిపాజిట్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. సో అలా చేసుకునేటప్పుడు మనకి ఈ రిసైన్ అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి కొన్ని ఫిగర్స్ అనేవి చూపిస్తూ ఉంటాను. సో ఇండస్ట్రీలో అంటే మీరు ఒకవేళ షుగర్ కేన్ ఇండస్ట్రీలో చూసినట్టయితే సో ఇలాంటి కొన్ని పార్ట్స్ ఆఫ్ ఫిగర్స్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఓల్డెన్ డేస్లో మనకి ఫిగర్ నానా. సో ఓల్డెన్ డేస్లో అసలు ఫీడింగ్ యూనిట్ ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేసుకుంటే రోలర్స్ యూజింగ్ అంటే ఓల్డెన్ డేస్లో మనకి ఎలాంటి రోలర్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు ఫర్ ద క్రషింగ్ పర్పస్ కానీ జ్యూసీ పర్పస్ కానీ ఎలాంటి రోలర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే వన్ ఇస్ లార్జర్ రోలర్ అండ్ అనదర్ స్మాలర్ రోలర్. సో రోలర్స్లోకి ఫీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫీడింగ్ జరిగిన తర్వాత మనకి క్రషింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఓల్డెన్ డేస్లో మనకి ఏం చేస్తారంటే వుడెన్ దాంతో చేసేవాళ్ళు. సో వుడెన్ దాంతో ఈ 4 అంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే రోలర్ షేప్లో అన్ని ఏంటంటే ఫీడింగ్ యూనిట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ వచ్చేసరి స్క్రూస్ టైప్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్క్రూ టైప్ స్ట్రక్చర్లోకి ఏంటంటే ఫీడింగ్ అనేది జరిగినప్పుడు దాంట్లో మనకి ఓల్డెన్ డేస్లో మనకి కట్టింగ్ అనేది చేయం కాబట్టి సో డైరెక్ట్ ఫీడింగ్ అనేది చేసేవాళ్ళం కాబట్టి ఆ టైంలో ఏంటంటే సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫీడింగ్ అనేది చేస్తూ ఉండే టైంలో ఈ స్క్రూలో ఏమవుతుందంటే కట్టింగ్ అనేది జరిగి సో ఆ కట్టింగ్ జరిగిన దానికి క్రషింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో అలా వచ్చింది ఏంటంటే మనకి కింద జ్యూసీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక రోలర్కి వచ్చేసరికి ఒక స్ట్రైట్ బీమ్ అనేది ప్లేస్ చేసి ఉంటుంది. సో ఆ బీమ్కి వచ్చేసరికి సపోర్టింగ్ బీమ్స్ కొన్ని ప్లేస్ చేసి ఉంటాయి. సో ఆ సపోర్టింగ్ బీమ్స్ అనేది రొటేట్ చేస్తూ ఉంటే సో మనకి క్రషింగ్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రషింగ్ మూమెంట్ జరిగిన తర్వాత దీన్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి బగాసే. సో మన బగాసే అనేది ఎలా ఉంటుందంటే సో ఆఫ్టర్ దట్ అంటే ఏదైతే క్రష్ చేసిన తర్వాత వచ్చేదే ఈ బగాసేనా. సో దీంట్లో వచ్చేసరికి స్ట్రా పార్టికల్స్ కానీ సో ఇలా ఉంటాయి. సో ఇలా వచ్చిన వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో వీ కెన్ సీ ద వీడియో ఆల్సో. సో వీడియోలో మనకి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకి సో చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఇప్పుడు మనం క్రష్ చేసింది ఆ హాట్ ప్యాన్స్లో అంటే మనం ఇప్పుడు దాకా క్రష్ చేసిన పార్టికల్ బగాసే ఏదైతే ఉందో సో అది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, సో బగాసే వచ్చిన తర్వాత అంటే సెక్టర్ ఇన్ ద ఫీడింగ్ అనేది జరిగిన తర్వాత క్రష్ అయిన తర్వాత హాట్ వాటర్ అనేది సప్లై చేస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హాట్ వాటర్ అనేది సప్లై చేస్తున్నారు. సో హాట్ వాటర్ సప్లై చేయడం వల్ల అవుతుంది దాంట్లో మూవ్ అయిన తర్వాత దాంట్లోనే జ్యూసీ పార్టికల్ అనేది బయటికి అనేది ఎగ్జాస్ట్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న బగాసేని సపరేట్ చేయడం. ఆఫ్టర్ దట్ వచ్చేసరికి మనకు వచ్చిన థిక్నెస్ అనేది చెక్ చేస్తారు. సో యూ కెన్ సీ దట్ మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు, యూ కెన్ సీ ద సఫ్రస్ అనేది ఎంత ఉంది, సో దాని థిక్నెస్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటారు. దాంతోపాటు దాంట్లో వచ్చేసరికి కొన్ని శాంపుల్స్ ఆఫ్ షుగర్ కేన్ అంటే షుగర్ కేన్ క్రిస్టల్స్ అనే కొన్ని ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో ఆ గ్రాన్యూల్స్ అనేది మళ్ళీ క్రషింగ్ పర్పస్కి ఫీడింగ్ పర్పస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ జరిగేటప్పుడు ఇక్కడ యూ కెన్ సీ దట్ క్రషింగ్ అనేది జరిగిన తర్వాత మనకు పర్ఫెక్ట్ షుగర్ కేన్ అనేది బయటికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే షుగర్ అనేది బయటికి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎగ్జిస్ట్ అయిన షుగర్ని ఏం చేస్తారంటే ఇట్స్ ఎ రెడీ షుగర్. సో దే యూజ్ ఇట్ ఫర్ ప్యాకింగ్ పర్పస్కి ప్యాకింగ్ చేసుకొని సో దే విల్ కన్వర్ట్ దట్ నాన్న. సో బట్ ఇది వచ్చేసరికి మన జనరల్ ఇండియన్ ఇలాంటి కంట్రీస్లో చేస్తూ ఉంటారు. సో ఈ సెట్ ఆఫ్ ప్రొసీజర్. బట్ కొన్ని ఫారిన్ కంట్రీస్లో వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హార్వెస్టింగ్కి ఈ ఎగ్జాస్ట్ అంటే హార్వెస్టింగ్ అయిన తర్వాత మనకి కొన్ని ఇది స్ట్రాస్ కానీ ఏదైనా కానీ వేస్టేజ్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కదా. సో దాన్ని మొత్తాన్ని ఏం చేస్తారు అంటే సో ఈ వేస్టేజ్ ఆఫ్ పార్టికల్స్ ఇలా